హాయ్ వర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, మనం ఇవాళ గూగుల్ యాడ్సెన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. దానికోసం మీకు చూడండి, ఇక్కడ హోస్టెడ్ అకౌంట్ అని ఉంటుంది, తర్వాత వచ్చేసి ఫుల్లీ అప్రూవ్డ్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అని అడుగుతుంది. ఓకేనా, చూడండి, నేను ఇంతకుముందు ఒక ట్యూటోరియల్ చేసి పెట్టాను. దాని గురించి నాకు చాలా కాల్స్ వచ్చాయి. దాంట్లో ఏంటంటే అందరూ బ్లాక్స్కి యాడ్సెన్స్ అకౌంట్ అప్రూవ్ అవుతుందని అడుగుతున్నారు. బ్లాక్స్కి యాడ్సెన్స్ అకౌంట్ అంతకుముందు అప్రూవ్ అయ్యేది, కానీ ఇప్పుడు రూల్స్ చేంజ్ అయ్యాయి, ఇప్పుడు అప్రూవ్ అవ్వట్లేదు. మనకి ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ మన సైట్కి అప్రూవ్ కావాలి అంటే కంపల్సరీ మనకు ఒక డొమైన్ నేమ్ ఉండాలి, ఇలా ఏదో ఒక డొమైన్ నేమ్ ఉండాలి, తర్వాత దానిలో మినిమం కంటెంట్ ఉండాలి, ఓకేనా, సైట్ లుక్ అనేది కరెక్ట్ ఉండాలి. ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ మీకు అసలు ఏమేమి రూల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అంటే గూగుల్లోకి వెళ్ళేసి దానిలో టైప్ చేయండి యాడ్సెన్స్ రూల్స్ అని టైప్ చేసేస్తే మీకు దాని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అవ్వకుంటూ మీరు సైట్ డెవలప్ చేసినట్టయితే మీ సైట్కి గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అవుతుంది. సరే చూడండి, ఇవాళ నేను ఏంటంటే యూట్యూబ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి, దానికి గూగుల్ యాడ్సెన్స్ ఎలా అప్రూవ్ చేయాలి, యూట్యూబ్లో వచ్చిన మనీ మనం ఎలా విత్డ్రా చేసుకోవాలి, మన బ్యాంక్ అకౌంట్కి ఎలా తెప్పించుకోవాలనే ట్యూటోరియల్ చెప్తున్నాను. దానికోసం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక వీడియో క్రియేట్ చేసుకోండి. మీరు అది ఏ వీడియో అయినా కానివ్వండి, ఒక వీడియో క్రియేట్ చేయండి. కాపీరైటెడ్ కావద్దు. మీరు దాన్ని సెల్ ద్వారా తీస్తారా లేకపోతే స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారా అనేది మీ ఇష్టం. చేసిన తర్వాత ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి లాగిన్ అవ్వండి. ఓకే, చూడండి, నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ youtube.com అని టైప్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మీ ఈమెయిల్ అడ్రస్ తోటి దీనిలోకి లాగిన్ అయిపోండి. ఓకేనా, నేను ఆల్రెడీ మీ జీమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసి పెట్టుకుంది. నేను ఆల్రెడీ ఏంటంటే శాంపుల్కి ఒకటి క్రియేట్ చేసి పెట్టాను, దాంతో లాగిన్ అవుతున్నాను. ఓకేనా, మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి దాంతో లాగిన్ అయిన తర్వాత మీకు చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. చూడండి, ఇలా వస్తుంది. ఇక్కడ మీరు అప్లోడ్ క్లిక్ చేయండి. ఓకేనా, అప్లోడ్ క్లిక్ చేసి ఇచ్చిన తర్వాత కాకపోతే చూడండి, దీని ద్వారా నేను చెప్పాను ఇంతకుముందు హోస్టెడ్ అకౌంట్ ఉంటుందని, హోస్టెడ్ అకౌంట్ ఫుల్లీ అప్రూవ్డ్ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుందని. దీనిలో ఏంటంటే మీకు ఓన్లీ హోస్టెడ్ అకౌంట్ మాత్రమే వస్తుంది. ఏంటి హోస్టెడ్ అకౌంట్కి ఫుల్లీ అప్రూవ్డ్ యాడ్సెన్స్ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటంటే హోస్టెడ్ అకౌంట్స్లో ఉన్న యాడ్స్ని మనం మన వెబ్సైట్లో కానీ అంటే ఆ కోడ్ని తీసుకొచ్చి వెబ్సైట్లో కానీ లేకపోతే బ్లాగ్స్లలో కానీ పెట్టి యాడ్స్ని డిస్ప్లే చేయలేము. ఓన్లీ అది వీడియోస్కి మాత్రమే పనిచేస్తుంది. అదే ఫుల్లీ అప్రూవ్డ్ అకౌంట్ అయితే ఏంటంటే దాన్ని మనం తీసుకెళ్ళి దేనిలోనైనా పేస్ట్ చేసుకోవచ్చు. అంటే మన సైట్కి ఇప్పుడు నేను నా timecomputers.in వెబ్సైట్లో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ యాడ్ వచ్చిందా, ఇక్కడ ఒక యాడ్ వచ్చిందా, ఇక్కడ నేను యాడ్స్ ఇక్కడ రావాలి అంటే ఇది ఫుల్లీ అప్రూవ్డ్ యాడ్సెన్స్ అకౌంట్కి మాత్రమే వస్తాయి అన్నట్టు, హోస్టెడ్ అకౌంట్కి పనిచేయదు. ఓకేనా, ఆ హోస్టెడ్ అకౌంట్ని ఫుల్లీ అప్రూవ్డ్ యాడ్సెన్స్ అకౌంట్కి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా నేను చెప్తాను. చూడండి, దానికంటే ముందు మీరు ఇక్కడ ఇది తీసేసుకోండి. చూడండి, ఇక్కడ అప్లోడ్ అని వస్తుంది. ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక స్క్రీన్ వస్తుంది. చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఒక వీడియోని అప్లోడ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసుకొని సింపుల్గా ఇంతకుముందు నేను ఒక వీడియో క్రియేట్ చేశాను, డమ్మీ వీడియో. దాన్ని క్లిక్ చేసుకొని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేస్తే అది అప్లోడ్ అయిపోతుంది. ఓకేనా, మీరు దీనికి కరెక్ట్ టైటిల్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇదంతా మీకు చూడండి, ఇక్కడ అప్లోడింగ్ 8%, 9% అని వచ్చింది కదా, ఎంత అంటే 100% వచ్చేసి. తర్వాత మీరు ఇక్కడ దీన్ని ఏం చేస్తారంటే పబ్లిష్ చేయండి. చూడండి, ఇక్కడ ప్రాసెసింగ్ 95% అని వచ్చింది. ఇది మొత్తం 100% వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు దీన్ని పబ్లిష్ చేయండి. ఓకేనా, చూడండి, ప్రాసెసింగ్ డన్ అని వచ్చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ చేసేయండి. పబ్లిష్ చేసిన తర్వాత చూడండి, మీకు ఈ వీడియో అనేది పబ్లిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం లేదు. చూడండి, ఇప్పుడు దీన్ని మనం మానిటైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే మనకి ఇప్పుడు దీని మీద యాడ్స్ రావాలి. మీరు ఇప్పుడు నా వీడియోస్ చూసినట్టయితే ఎప్పుడైనా అప్పుడు యాడ్స్ వస్తాయి చూసారా, ఆ యాడ్స్ ద్వారానే మనకు మనీ వస్తుంది అన్నట్టు. దానికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మీకు ఈ సైన్ అవుట్ బటన్ ఉంటుంది చూసారా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్రియేటర్ స్టూడియో ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. క్రియేటర్ స్టూడియోని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు దేనిలోకి వెళ్తారంటే ఇక్కడ ఛానల్లోకి వెళ్ళండి. ఓకే, ఈ ఛానల్ని క్లిక్ చేసిన తర్వాత ఏం లేదు, మీరు ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఏంటిదంటే ఎనేబుల్ చేసి ఉండదు, అంటే మానిటైజేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసి ఉండదు. దాన్ని మనం ఇక్కడ మీకు ఎనేబుల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎనేబుల్ అనే ఆప్షన్ చూసారా, దాన్ని అట్లా క్లిక్ చేయాలి మీరు. దీన్ని ఇక్కడ మీకు మానిటైజేషన్ దగ్గర కూడా అలాగే ఎనేబుల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు అది ఎనేబుల్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఆల్రెడీ నేను దాన్ని క్లిక్ చేసేసాను, ఎనేబుల్ అని ఇక్కడ ఉంటుంది. ఓకే, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎనేబుల్ అయిపోయింది. అయిపోతే చూడండి, ఇక్కడ వ్యూ మానిటైజేషన్ సెట్టింగ్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒకసారి దీన్ని డిసేబుల్ చేసి మళ్ళీ ఎనేబుల్ చేద్దాం. చూడండి, మీకు అప్పుడు అర్థమైపోతుంది. డిసేబుల్ మానిటైజేషన్. ఓకే, ఇప్పుడు డిసేబుల్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఛానల్లోకి వచ్చేసాను. ఛానల్లోకి వచ్చేసిన తర్వాత రీఎనేబుల్ మానిటైజేషన్. సరే, ఇక్కడ మీకు ఏంటంటే సరే మీరు మళ్ళీ రాలేదు కానీ ఇక్కడ ఎనేబుల్ అని వస్తుంది. ఎనేబుల్ని క్లిక్ చేయండి. ఎనేబుల్ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఇది వస్తుంది, ఏది ఎనేబుల్ మానిటైజేషన్ అని వస్తుంది. దీన్ని కూడా క్లిక్ చేయండి.
ఓకేనా. దీన్ని కూడా క్లిక్ చేస్తే మీకు మీ వీడియోకి యాడ్స్ అనేవి ఎనేబుల్ అయిపోతాయి. చూడండి మీకు అది యాడ్ అనేది ఎనేబుల్ అయిందా లేదా ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మీకు వీడియో మేనేజర్ ఉందా, దానిలోకి వెళ్ళండి. దానిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ డాలర్ సింబల్ కనిపిస్తుంది చూసారా. ఓకే, ఇదేంటంటే మీకు గ్రీన్ కలర్లో రావాలి. ఇది గ్రీన్ కలర్లో వచ్చింది అంటే దీన్ని మీ వీడియో అనేది ఏంటంటే మానిటైజ్ అయిందని అర్థం అన్నట్టు. ఓకే, దానికోసం మనం చూడండి వేరే అకౌంట్లోకి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ వీడియో మేనేజర్ని క్లిక్ చేస్తే ఇక్కడ ముందర పక్క ఇక్కడ డాలర్ సింబల్స్ ఉన్నాయి సరే, ఇవన్నీ నాకు ఏంటంటే గ్రీన్ కలర్లో వస్తాయి. గ్రీన్ కలర్లో వచ్చింది అంటే అర్థం ఏంటంటే నాకు దీనికి ఇది అప్రూవ్ అయిపోయి ఉందని అర్థం అన్నట్టు. ఏంటి అంటే మానిటైజేషన్ అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే యాడ్స్ వస్తే నాకు మనీ వస్తాయి. మరి వచ్చిన మనీ నేను ఎక్కడ చూసుకోవాలి అంటే మీకు చూడండి ఇక్కడ అనాలసిస్ అని ఉంటుంది. ఓకే, దాన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు వచ్చిన మనీ చూపిస్తుంది అన్నట్టు. అంటే మనం ఎంత అర్న్ చేసామనేది చూసుకోవడానికి అక్కడికి వెళ్ళాలి. ఓకేనా, చూడండి ఇలా మనకి ఇప్పుడు ఏంటంటే ఎంతమంది చూశారు, ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ మనకి ఎంత అంటే నాకు ఇక్కడ ఓన్లీ $0 ఉన్నాయంటే నాకు ఏం రాలేదు అన్నట్టు. ఓకేనా, సరే ఇక్కడ దాకా మీకు ఫస్ట్ స్టెప్ కదా. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే మనకు మనీ అయితే వచ్చింది, కాకపోతే ఆ మనీ మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలా వస్తుంది అనేది దానికోసం మీరు ఏం చేస్తారంటే చూడండి సింపుల్గా ఇక్కడ మళ్ళీ ఛానల్లోకి రండి. ఛానల్లోకి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఏది వ్యూ మానిటైజేషన్ సెట్టింగ్స్, దానిలోకి రండి. దానిలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హౌ విల్ ఐ బి పేడ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. హౌ విల్ ఐ బి పేడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు చూడండి యూ మస్ట్ అసోసియేట్ అన్ యాడ్సెన్స్ అకౌంట్ అని చూసారా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లిక్ చేయండి. చూడండి ఎస్ ప్రొసీడ్ టు గూగుల్ యాడ్సెన్స్ గూగుల్ అకౌంట్ సైన్ ఇన్ అని ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే మళ్ళీ మీ ఐడి మీ పాస్వర్డ్ నెంబర్ అడుగుతుంది. ఐడి పాస్వర్డ్ నెంబర్ ఇచ్చేసి సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయ్యాక ఏం లేదు చూడండి మనకి ఇక్కడ ఇది ఏంటంటే హోస్టెడ్ అకౌంట్ అన్నట్టు. ఇక్కడ ఐ విల్ షో యాడ్స్ ఆన్ ఇక్కడ ఇది వచ్చి చూసారా, ఇది అలాగే ఉంటుంది డిఫాల్ట్గా. మీరు ఏం చేయకండి, సింపుల్గా ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇండియా అంది చేసుకుంటాం. ఓకే, తర్వాత వచ్చేసి ఇదంతా ఇలాగే వదిలేసేయండి. వదిలేసి ఇక్కడ పేయీ నేమ్ ఉంది కదా, ఇక్కడ మీకు అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుందా, ఆ బ్యాంక్ అకౌంట్లో ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ అదే నేమ్ మీకు ఎక్కడ ఇవ్వాలి, సేమ్ ఇవ్వాలి. అక్కడ వేరు ఇక్కడ వేరు కాకుండా మీ బ్యాంక్ అకౌంట్ ఏ నేమ్ తోటి అవుతుందో అదే నేమ్ మీకు ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మీరు అదే నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సరే, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏం చెప్తున్నానంటే హఫీజ్ ఎస్డి అని ఇచ్చేసాను. ఓకేనా, లేదా టైం కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని ఇచ్చేసాను. ఓకే, తర్వాత వచ్చేసి స్ట్రీట్ అడ్రస్ అదంతా ఇచ్చేసేయండి. వేరే ఇచ్చేద్దాం, ఇట్లా 18 లైన్ కాలనీ గోదావరి ఖని కరీంనగర్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసి ఇక్కడ పోస్టల్ కోడ్ ఇవన్నీ కరెక్ట్ ఇచ్చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫోన్ నెంబర్ మార్చేసుకోండి. ఫోన్ నెంబర్ కూడా ఉంటే ఇదే ఇవ్వండి, లేకపోతే వేరే ఇచ్చేసుకోండి. ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ మై అప్లికేషన్ని క్లిక్ చేయండి. ఓకేనా, సబ్మిట్ మై అప్లికేషన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇది క్లిక్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది. ఎక్కడ మీ జీమెయిల్కి. ఇప్పుడు మీరు జీమెయిల్లోకి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ జీమెయిల్ ఓపెన్ చేస్తారుగా, జీమెయిల్లోకి వెళ్ళి చూసినట్టయితే మీకు ఆల్రెడీ ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. తర్వాత ఇంకొక 2 అవర్స్కి మీరు ఈ సబ్మిట్ క్లిక్ చేసిన 2 అవర్స్కి మీకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ కావాలి అంటే 2 అవర్స్ పడుతుంది. ఆ 2 అవర్స్ తర్వాత మీరు ఏం చేయాలంటే గూగుల్లోకి ఇక్కడ జీమెయిల్లోకి వెళ్ళండి. జీమెయిల్లోకి వెళ్ళేసి ఒక్కసారి దాన్ని క్లిక్ చేస్తే అప్రూవ్ క్లిక్ చేసి చూసేసుకుంటే మీకు ఏంటంటే మీకు యాడ్సెన్స్ అకౌంట్ అప్రూవ్ అయిందో లేదో చూపిస్తాను అన్నట్టు. చూడండి నేను ఇక్కడ మీకు ఇక్కడ సోషల్లోకి రావచ్చు. సోషల్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అయిన తర్వాత సోషల్లోకి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఏమొస్తుంది, యువర్ అకౌంట్ ఈజ్ ఎనేబుల్ మానిటైజేషన్ అని వచ్చింది కదా. ఇట్లనే మీకు ఏంటంటే ఇంకొక మెసేజ్ వస్తుంది, ఇంకొక మెయిల్ వస్తుంది. ఓకేనా, ఆ మెయిల్లోకి వచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత చూడండి ఏం చేయాల్సి ఉంటుందంటే నేను చూపిస్తాను. అది చూడండి ఇట్లా వస్తుంది. యాక్చువల్లీ ఏంటిది, యువర్ యాడ్సెన్స్ అకౌంట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్. ఇక్కడ ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, లాగిన్ ఇంటూ యువర్ యాడ్సెన్స్ అకౌంట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా, దీన్ని క్లిక్ చేస్తే మీకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి దీనికి వచ్చేసి దీన్ని సైన్ ఇన్ కొట్టేసి మీరు ఇంతకుముందు ఐడి పాస్వర్డ్ ఇంతకుముందు మనం
యూట్యూబ్లో అకౌంట్లోకి అప్లోడ్ చేసాం కదా, అదే ఐడి అదే పాస్వర్డ్ ఉంటుంది. అదే ఐడి అదే పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అవుతే మీకు ఎలా వస్తుంది అంటే చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మీకు ఏమైనా వస్తుందంటే హోస్టెడ్ అకౌంట్ అని వస్తుంది. చెప్పినా కదా, హోస్టెడ్ అకౌంట్ అని ఉంటుంది, ఫుల్లీ అప్రూవ్డ్ అకౌంట్ అని ఉంటుంది. వచ్చిన తర్వాత మీరు ఏం లేదు, మీరు యాడ్సెన్స్లో అప్రూవ్ అయిన మనీ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్కి రావాలంటే మీకు ఇక్కడ ఎన్ని డాలర్స్ ఉన్నాయంటే చూడండి. ఇప్పుడు నాకు కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, $1 ఉంది. ఇది $10 కావాలి. $10 అయిన తర్వాతనే చూడండి మీకు ఇక్కడ ఒక అడ్రస్ అనే ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, లేకపోతే పేమెంట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీ బ్యాంక్ అకౌంటే యాడ్ చేసేసుకోవచ్చు అన్నట్టు. $10 అయితేనే, $10 కానంత వరకు మీరు ఏం చేయరాదు. ఓకేనా. చూడండి ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ మనం పేమెంట్స్ చూద్దాం. దీనిలోకి వెళ్ళేసి పేమెంట్స్ దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి మీ అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేస్తారంటే పేయి ప్రొఫైల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకొని మీ అడ్రస్ మొత్తం అక్కడ ఇచ్చేయండి అంతే. ఓకేనా. ఇచ్చేస్తాం. మీకు ఏంటంటే ఎప్పుడైతే మీ అకౌంట్లోకి $10 వస్తాయో, $10లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవన్నీ ఇచ్చేయచ్చు. అది ఎక్కడ ఉంటుందంటే పేమెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇదేమో నా అడ్రస్. ఇప్పుడు నేను ఇచ్చేది ఏంటంటే పేమెంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు అడుగుతుంది. చూడండి ఏంటి, యూ మే సెలెక్ట్ పేమెంట్ మెథడ్ ఆఫ్టర్ యువర్ పేయబుల్ ఎర్నింగ్స్ ఆఫ్ పేమెంట్ హిస్టరీ రీచెస్ $10. అంటే $10 వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ అదంతా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్+ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి.